నాకు న్యాయం కావాలి లేకపోతే మీ సంగతి తేలుస్తానంటూ ఆవేశంగా అంటున్న ఈమె పేరు సనా. ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా హైదరాబాద్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్తో ఆమెకు 2003లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. వివాహ సమయంలో 3 లక్షల నగదు 15 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. తర్వాత అదనపు కట్నం కావాలంటూ సనాను ఇంటి నుంచి తరిమేశాడు. న్యాయం కోసం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది సనా. ఆమె నిరసనకు మామ అడ్డుకోబోయాడు. దీంతో ఆవేశం ఆపుకోలేక ఆమె ఏకంగా మామ గల్లా పట్టుకుని వీరావేశంతో ఊగిపోయింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, వరకట్న వేధింపులకు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? సతీష్ భార్యను వదిలేసి మరొక రెండవ భార్యను వివాహం చేసుకున్న అత్తింటి వారింటి ముందు కూడా ఆందోళన చేస్తున్నటువంటి బాధిత మహిళను అడ్డుకున్నటువంటి మామను తీవ్ర ఆవేశంతో కూడా భర్తపై దాడి చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం 2003లో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సయ్యద్ సమీర్ అనేటువంటి ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కూడా భార్య సనాను వదిలేసి రెండొక మహిళను వివాహం చేసుకున్న వేరొక చోట కాపురం పెట్టారు కూడా తెలిసిన నేపథ్యంలో కూడా ఇంటి ముందు ఆందోళన దిగినటువంటి బాధిత మహిళను కూడా ఆ ఇంటి అత్త మామ కూడా అడ్డుకున్న నేపథ్యంలో కూడా తీవ్ర ఆవేశానికి ఆగ్రహానికి లోనని ఇంత తీవ్ర అన్యాయం చేసి కూడా మళ్ళీ తన కొడుకు సపోర్ట్ చేస్తారా అంటూ కూడా గల్లబట్టి లాగి అడిగినటువంటి ఆ సందర్భాలు చూసి ఈ సంఘటన హైదరాబాద్ తార్నాకల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎందుకంటే 2003లో ప్రేమ వివాహం ఎంతో ఇష్టపడి చేసినటువంటి ఆ భర్త ఈ విధంగా అన్యాయంగా మధ్యలో దాదాపు 11 సంవత్సరాల కొడుకు పుట్టాడు. కానీ ఈ నేపథ్యంలో వదిలేస్తున్న పరిస్థితుల్లో కూడా తట్టుకోలేకపోయింది. మొత్తం మీద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్న సనాను అడ్డుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా భర్తపై తీవ్ర ఆవేశంతో భద్రకాలలో తనపై దాడి చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా. కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు నుంచి కదిలేదు. ఎందుకంటే ప్రేమ వివాహం చేసినప్పుడు కూడా 3 లక్షల రూపాయల కట్నం 15 తులాల బంగారం కూడా కట్న కారకకుండా సయ్యద్ సమీర్ కు వీళ్ళు ఏదైతే సనా కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. కానీ అదనపు కట్నం కోసం వేరొక మహిళను వివాహం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఒక్కసారిగా తార్నాక లాలగూడ ఉన్న నివాసం ముందు బైఠాయించారు. కానీ ఈ బైఠాయించిన ఈ యొక్క సనాతో పాటు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మామ అత్తలు కూడా అడ్డుకోబడిన నేపథ్యంలో వీళ్ళంతా తీవ్ర ఆవేశానికి గురయ్యారు. తనకు అన్యాయం చేస్తామంటూ కూడా మామను గల్లపట్టి లాగి కొట్టినట్టు విజువల్ చూస్తున్నాం. ఖచ్చితంగా తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా కుమారుడితో సహా కుటుంబ సభ్యులతో కూడా అక్కడ బైఠాయించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇకైతే ఇక్కడ దెబ్బతింటున్నటువంటి మామ ఎవరుతున్నారు. ఇద్దరు కూడా గతంలో దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఒక ఉద్యోగిగా పనిచేశారు. ప్రస్తుతం సయ్యద్ సమీర్ కూడా మంచి ఉద్యోగం ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తున్నాడు. ఇంత మంచి ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కూడా ఈ విధంగా అదనపు కట్నం కోసం రెండొక పెళ్లి చేసుకోవడానికి కూడా వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. మనకు న్యాయం జరిగేంత నుంచి కదిలేదు కూడా ప్రస్తుతం అదే ఇంటి ముందు కూర్చొని కూడా ఆందోళన చేసిన పరిస్థితి ప్రస్తుతం తార్నాకలో కొనసాగుతూ ఉంది. కానీ సయ్యద్ సమీర్ మాత్రం ఇక్కడి నుంచి పరారయ్యారు. అతని మాత్రం కుటుంబ సభ్యులు అక్కడ బంధించి దాడి చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సతీష్. ఓకే.